మీరేం చెప్తారు మరి? ఆ కాళేశ్వరంపై కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో మళ్ళీ విచారణకు పిలిచిన పరిస్థితి. ఎందుకు కేసులకు భయపడతా ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడే అధికారము రేవంత్ రెడ్డికి లేదు. కాళేశ్వరం అంటే కాళేశ్వరం కాదు కదా, జై తెలంగాణ అనని మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు మనకు తెలంగాణకు ఉన్నాడు. కాళేశ్వరం అంటే ఏంది అసలు? కాళేశ్వరం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఈ గుంపు మేస్త్రి చేతిలో పెట్టి 19 నెలలు దాన్ని గుంపు మేస్త్రే కదా, రిపేర్ చేసుకోవచ్చు కదా. ఒక ఇల్లు మనం కడతాం, క్రాక్ వస్తుంది, కొంచెం క్రాక్ వస్తుంది. ఆ క్రాక్ వచ్చిన దానికి మనం చేసుకోలేమా? అంత తెలివి లేదా వానికి? ఆ తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయిన ఉంటే ఈరోజు అది రిపేర్ చేయిస్తుండే. ఇదే నెహ్రూ మన నాగార్జున సాగర్ కట్టించిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు దాన్ని పూర్తి చేసిండు, రిపేర్ చేయించాడు. ఈ మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు మూర్ఖ ముఖ్యమంత్రి దిక్కించి 19 నెలల నుంచి డైవర్షన్ పొలిటిక్స్ చేస్తుండు. వీడిచ్చిన 6 గ్యారంటీలు బొందల పెట్టిండు. కేటీఆర్ ఇచ్చిన తర్వాత కేటీఆర్ది కూడా అక్కడ తీసుకొని పోయిండ్రు. అర్థమైందమ్మా? కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఇమేజ్ను పెంచిండు. తెలంగాణ ఇమేజ్ను పెంచిన తర్వాత ఈరోజు ఏం చేస్తుండంటే తన అందాల పోటీని తీసుకొని వచ్చి ప్రపంచవ్యాప్తంగా అన్నాడు. చూపియకనే కేసీఆర్ బాపు ఆనవాళ్ళు తీసేస్తా అని చెప్పిండు. ఆ ఆనవాళ్ళు చూపియకనే చూపించిండు. అన్ని కేసీఆర్ కట్టించినే చూపించిండు. వాళ్ళందరూ అదే అడిగినారు, ఎవరు చేసిండ్రు ఇది, ఎవరి హయాంలో అయింది అంటే కేసీఆర్ అంటే ఎవరు అంటే ఉద్యమకారుడు. తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ మాకు ఉద్యమకారుడు. తెలంగాణ ప్రజల సొమ్ము, దాన్ని తప్పుడు డబ్బునంతా దుర్వినియోగం చేసిన ప్రయత్నం. తెలంగాణ ప్రజల సొమ్ము అయితే నువ్వేం బీక్తున్నావురా? మళ్ళీ 19 నెలల నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఎక్కడ పోయి పెడుతున్నావురా? అందాల భామలకు పెడుతున్నావా? వేష్యాల పనులు చేస్తున్నావా? బ్రోకర్ దందా చేస్తున్నావా? మళ్ళీ వాళ్ళు వేష్యలాగా చూసిండ్రు అంటారు కదా, వాళ్ళు చెప్పారు కదా, అదే చెప్పారు కదా. 250 కోట్లు ఎవరినబ్బా సొమ్ము? నువ్వు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తావా? తెలంగాణ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అన్నావు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు గడిపిస్తావా? నీ పెళ్ళాం నీ బిడ్డలతో గడిపించేది ఉంటే, నీ కాంగ్రెస్ ఉన్న దాంట్లో గడిపించేది. తెలంగాణ ఇమేజ్ని పెంచింది బాపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న. మనకు తెలంగాణ నలుగురు కోసం ముఖ్యమంత్రి అయ్యిండు వీడు, 4 కోట్ల ప్రజల కోసం కాలేదు. ఈ రోజు 2026లోగా తెలంగాణ మహిళలందరినీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని మాట్లాడుతున్నాడు. తను ఏమన్నాడు? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడా? వచ్చిన వాళ్ళతో కాలు గడిపిస్తుడు. కోటీశ్వరులు కాదు, కోటీశ్వరులు చేసే దమ్ము మనకి లేదు. వాడే ఒక బిచ్చపోడు, గుంపు మేస్త్రి, సంచులు నింపుకోవడానికి వచ్చిండు. ఈ 18-19 నెలల నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఏం చేసినవరా నువ్వు? బాబు కేసీఆర్ తెలంగాణ సొమ్ము ఏం చేసిండో చూపించిండు. కట్టిన గ్యారెంటీలు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం. ఎవరికి చేసిండు రుణమాఫీ? ఊర్లలో పోమని చెప్పు. ఇదే నల్లగొండకు నువ్వు నీ నియోజకవర్గానికి పో, కొడంగల్కు పో, చెప్పుతోని కొడతారు నీకు. లగచర్యకు భూములు ఆక్రమించుకుంటున్నావు, హైడ్రా తీసుకొచ్చినావు. సిగ్గు శరం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి నీకు? 19 నెలలు ఈ రేస్ కేసు కూడా ఏంది? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరికి దక్కంది మన ప్రపంచంలో భారతదేశానికి తీసుకొచ్చిండు. అందులో మన తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ పెంచిండు. దాని గురించి తెలియని మూర్ఖ ముఖ్యమంత్రికి ఏం చెప్తాం? రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఏం చేస్తాడు? అని బోందో చేస్తాడు. ఎవరిని ఖాళీ చేస్తాడు? ఆడు ఖాళీ అయిపోతాడు. ఆడు చూపిస్తారు, పాములు తొండలు అన్ని పట్టుకొని కూర్చున్నారు, కుండలలో పట్టుకొని. ఏమైంది? ఎవరిని చేపిస్తాడు? ఖాళీ వాడైతాడు. పోయి ఎక్కడ పోయి కూర్చోవాలి వాడు. ఇదే ఢిల్లీకి పోవాలి, ఇప్పటికి 40 సార్లు పోయిండు. సిగ్గు శరం ఉంటే మంచిగుండే. మా కేటీఆర్ అన్న మీద ఇప్పటివరకు పోయిన బిడ్డ వదిలిపెట్టేది లేదు నిన్ను రేవంత్ రెడ్డి.